మూడేళ్ల కిందట నిబంధనలకు విరుద్ధంగా మూసేసిన కృష్ణాపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ను వెంటనే పునరుద్ధరించి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. నెల్లూరు జేమ్స్ గార్డెన్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఆగస్టు 18వ తేదీన అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణాపట్నం పోర్టు డర్టీ పోర్టుగా మారిందని, బొగ్గు, బూడిద, ఐరన్ ఓర్లతో కాలుష్యమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు చూశామని తెలిపారు. ప్రజలకు కావాల్సింది ఆవేదన కాదని, తిరిగి కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ జరగడమని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే టెర్మినల్ను పునరుద్ధరిస్తామని చెప్పిన ఎన్నికల వాగ్దానం ఏమైందని వారు సోమిరెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుల మీద సమగ్ర విచారణ జరిపి అదానీ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే రెహనా బేగం, అల్లాడి గోపాల్, సిఐటియు కృష్ణాపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ కమిటీ అధ్యక్షుడు గడ్డం అంకయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న 18వ తేదీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు కృష్ణపట్నం పోర్టు గురించి. ఆ ప్రాంత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు, దాంట్లో ప్రధానమైంది కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ని తిరిగి తీసుకొస్తాను, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అప్పుడు చాలా సంతోషపడ్డాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇట్లా చేసింది కాబట్టి అది కంటైనర్ టెర్మినల్ పోయింది అని అధికారంలో ఎవరో ఏరే వాళ్ళు ఉన్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు మాట్లాడారు. దీన్ని సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకని మాట అంటున్నామంటే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను, తిరిగి తీసుకొని వస్తామని చెప్పేటటువంటి ఆయన ఈరోజు రామాయపట్నం పోర్టులో పెట్టేసేయండి, ఇక నెక్స్ట్ అయ్యేటట్టుగా లేదు అని చెప్పేసి తేలబలకతా ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి, అట్నే నెల్లూరు జిల్లా ప్రజానీకానికి దాపురించింది. ఈ పరిస్థితుల్లో మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఏంటంటే, అదానీ కృష్ణపట్నం పోర్టు అదానీ చేతుల్లోకి మారిన తర్వాత ఉన్న నిబంధనలన్నింటినీ అతిక్రమించేసింది, తుంగలోకి తొక్కేసింది. మీ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి అగ్రిమెంటు, అది కన్సెషన్ అగ్రిమెంట్ కింద నడుస్తూ ఉంది. 50 సంవత్సరాల తర్వాత 44 బెర్తులు నిర్మించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి అదానీ కృష్ణ ఎవరైతే ఇప్పుడు మేనేజ్మెంట్లో ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవాలి. ప్రభుత్వం పోర్ట్ అయిపోద్ది. తర్వాత దానికే ఒక పథకం BOST అని చెప్పేసి ఒక పథకం పెట్టి దాని ద్వారా ఈ పోర్టును నడపాలని చెప్పినటువంటి దాన్ని అదానీ యాజమాన్యం తొంగలోకి దొక్కి వాళ్ళ పోర్టుకి కంటైనర్ టెర్మినల్ని పంపిస్తా ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రశ్నించాల్సిన ఎమ్మెల్యే గారు ఇట్ట ప్రశ్నించకుండా ఆవేదన వ్యక్తం చేసి బూడిద అయిపోయింది, బొగ్గు అయిపోయింది, మేము ఏం చేయాలా, బతకలేకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఎవరు పరిష్కరించాలని చెప్పేసి సిఐటియు ప్రశ్నిస్తా ఉంది. బెర్తల్ని తీసుకొచ్చుకున్నది, పర్మిషన్ తీసుకొచ్చింది దేశం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. మేము ఇగో 8 బెర్తలు కంటైనర్ టెర్మినల్ పెడతాం, మాకు పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పేసి పర్యావరణ అనుమతులు పొంది ఈరోజు బొగ్గు, ఐరన్ ఓర్ పెట్టి పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే, కాలుష్యం ఎదజల్లుతూ ఉంటే ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు ప్రశ్నించకపోవడం సరైనది కాదు. ఎప్పటికైనా కంటైనర్ టెర్మినల్ని ఏదైతే ప్రభుత్వం యొక్క అగ్రిమెంట్లో ఉందో ఆ ప్రకారంగా తీసుకురాకపోతే భవిష్యత్తులో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ప్రభుత్వం వైపు నుంచి పర్మిషన్ల తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మిత్రులారా, గోగుల శ్రీనివాసులు, సిఐటియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. సర్వేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు చంద్రమోహన్ రెడ్డి గారి ఆవేదన నిన్న అసెంబ్లీలో చూసాం లైవ్లో. సిఐటియుగా ప్రశ్నించాల్సినటువంటి గొంతు, ఈ బార్గెనింగ్ స్వరం విని ఆశ్చర్యపోయాం. కృష్ణాపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ తరలిపోతూ ఉంటే అందరం కలిసి పోరాడాం. ఆ రోజు మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, ప్రతిపక్షంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రజలు, కార్మికులు అందరూ కూడా మీకు బ్రహ్మరథం బట్టి అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మన వాగ్దానం, ఎన్నికల్లో వాగ్దానం ఏంది? ఎటువంటి పరిస్థితుల్లో అదానీ మెడలు వంచి
కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ తీసుకొచ్చేది నా ప్రధాన బాధ్యత అని చెప్పి మనం చాలా మీటింగులలో మాట్లాడుకొని ఉన్నాం. మరి నిన్న స్వరం చంద్రమోహన్ అన్నకి మోగబోయినట్టు అనిపించింది. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్, విశాఖపట్నం అట్లాగే మద్రాసు, ఈ రెండింటి తర్వాత కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ చాలా బాగా ఫ్లరిష్గా ఉంది, లాభాలు వస్తున్నాయని చెప్పి మనకు తెలుసు. మరి అటువంటి టెర్మినల్లు ఆదాని కాగితందుకొని పోయినట్టు తమిళనాడుకు తీసుకుపోతే, మరి ఈరోజు అధికారంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం, అట్లాగే బీజేపీ ఆల్ ఇండియాలో అధికారంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క మద్దతు కూడా ఎంతో ఉంది. మరి దాన్ని తీసుకొచ్చుకోలేకుండా మనం ఇటువంటి సన్నాయి నొక్కులు నొక్కతా మాట్లాడడం అనేది చంద్రమోహన్ అన్నకి తగదు. మా సిఐటియుగా మా కోరిక ఏంటంటే, ఏదైతే మనం వాగ్దానం చేశామో మీరు, మేము, అందరూ ప్రజలందరూ కూడా కలిసి ఈ కంటైనర్ టెర్మినల్ నెల్లూరు జిల్లాకు ఒక వరప్రసాదిని. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎంత పెరుగుతున్నాయి, ఈరోజు రాయలసీమ నుంచి వచ్చే ప్యాడీ కానీ లేదా మిగతా సరుకులన్నీ కానీ, అట్లాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన సరుకులన్నీ కానీ ఈరోజు మద్రాసుకి వెళ్తూ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు విపరీతంగా పెరిగి అది భారం అయిపోతూ ఉంది కన్జ్యూమర్కి, రైతులకి. ఈరోజు వెలవెలబోతూ ఉంది కృష్ణపట్నం పోర్టు. దానికోసం భూములు కేటాయించారు, ఎంఓయూలు, మనం అందరం కూడా అగ్రిమెంట్లు ఆ రోజున ప్రభుత్వాలు అగ్రిమెంట్లు చేశాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తిగా ఉండేటటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు, మీరు, మేము అందరం కూడా కలిసి ఈ కంటైనర్ టెర్మినల్ కోసం సాధించేంత వరకు మనం పోరాడాలి. మీరు ప్రభుత్వంలో ఉండి ఒత్తిడి పెట్టండి. ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరం అయింది, సగం కాలం అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చి. కాబట్టి ఈ కంటైనర్ టెర్మినల్ నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టులో రావాలని చెప్పి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. అట్లాగే రాని పక్షంలో ప్రజల మధ్యకి వెళ్ళి మరో పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.